అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారో బాగున్నారా? దేవుని దయ మీకు అంతా మీ అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని దయ వల్ల మీరంతా క్షేమంగా ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. నేను ఈరోజు లడ్డూలు చుడుతున్నానండి శనగపిండితోటి. శనగపిండి అండి ఇది, పంచదార. ఇదిగోండి, ఈ కప్పుతో 2 కప్పులు శనగపిండి, ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. ఆ నీటిలో ఈ పిండి వేపేస్తున్నాను. ఇది కొంచెం అంటే మంట ఎక్కువగా పెట్టుకోకుండా జాయిగా ఇది వేపుకోవాలండి. వేపుకుంటా ఈ పచ్చితనం అంతా పోయేదాకా వేపుకోవాలండి. ఇది కొంచెం అలాగా నెమ్మదిగా సన్నటి మంట మీద వేపుకుంటూ ఉండాలండి. అలా వేపుకుంటా కొద్దిగా నెయ్యి పోసుకుంటూ ఉండాలండి. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇది వేగింది. ఇప్పుడు దీంట్లో షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, ఈ పౌడరు వేసుకోవాలి. దీంట్లో కొంచెం వేసుకుని కలుపుకోవాలండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసిందండి, ఇక ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం చల్లారనిచ్చి లడ్డూలు చుట్టుకుంటాం. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. కొద్దిగా నెయ్యి పోతున్నాను. చూసారండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది లడ్డు, తొక్కుడు లడ్డు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెడీ అయిపోయింది. కొంచెం చల్లారనిచ్చి ఉండలు చుట్టేసుకుంటున్నానండి. మంచి గుమ్మలు ఆడిపోతుందండి వాసన. శనగపిండితో చేసిన లడ్డూలండి తయారైపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వచ్చినాయి, చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. మీ ఇంట్లో అందరూ తినండి. చాలా రుచిగా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.